ఇప్పుడే నేను ఒక చిన్న డిబేట్ చూశానండి. క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. దాంట్లో దర్శన్ అనుకుంటా, దర్శన్ అతని పేరు. ఆయన 2 స్టేట్మెంట్లు చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి. ఆ 2 స్టేట్మెంట్లు, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, లిక్కర్ షాపులో కొన్న దగ్గర నుంచి యాక్సిడెంట్ బిఫోర్ వరకు ఇవన్నీ కుక్డప్ స్టోరీ అండి. అక్కడ వచ్చింది ప్రవీణ్ కాదు. ప్రవీణ్ డ్రెస్సులో వేసుకొని, ప్రవీణ్ డ్రెస్ వేసుకొని, ప్రవీణ్ లాంటి బాడీని, ఒక మనిషిని డూపుని క్రియేట్ చేసి అక్కడ లిక్కర్ కొన్నాడండి ఒక షాపులో. ఇంకో షాపులో కూడా లిక్కర్ కొన్నాడు. ఇంకోటి యాక్సిడెంట్గా చిత్రీకరించారు. అది వచ్చేసి ఎక్కడ మధ్యలో. దాని తర్వాత అతను చంపేసి ఉంటారు, ముందుగానే మార్చేశారండి బాడీని, డ్రెస్ మార్చారని చెప్పి అన్నాడు. అది ఫస్ట్ స్టేట్మెంట్ బై దర్శన్. మహామేధావులు డిబేట్లో ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు మేధావులు. ఆ ఫస్ట్ స్టేట్మెంట్ వినారు లేదు, అవుట్ ఆఫ్ లా అన్నారు, లేకపోతే ఇన్ లా అన్నారు, ఐస్ ఆఫ్ లా అన్నారు, మనకు తెలియదు. అది ఫస్ట్ స్టేట్మెంట్. ద సెకండ్ స్టేట్మెంట్ వచ్చి, అది ప్రవీణ్ కాకపోతే అది డూపుతో వచ్చింది. రెండో అది ప్రవీణ్గానే అయ్యి ఉంటే, ప్రవీణ్ని ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా పాపం ఇది ఇంటిమెసీ ఉంది. ఆ ఫ్యామిలీ కోసం ఏదో చేసేసి ఉంటాడు. అందువల్ల మందు కొనమంటే కొన్నాడు. అందువల్ల ప్రవీణ్ మందు ఆ విధంగా ఆయన క్రెడిట్ కార్డుల నుంచి వచ్చి 3 దగ్గరల మందు కొన్నాడండి అని చెప్పి అన్నాడు. కొన్న తర్వాత యాక్సిడెంట్ ఎలా అయింది, ఎక్కడ చంపారని చెప్పలేదు అతను ఆ స్టేట్మెంటు. సో మాట్లాడేటప్పుడు అన్ని ఎడ్యుకేటెడ్గా అయి ఉంటాడేమో దర్శన్ కూడా. మాట్లాడేటప్పుడు లా పాయింట్ను కరెక్ట్గా చూసి మాట్లాడాలి. ఫస్ట్ స్టేట్మెంటు కాంట్రావర్షియల్ అతనికే అయి ఉంటుంది. అది ప్రవీణ్ గాడు డూపు అంటే ముందుగానే ప్రవీణ్ చంపేసి ఉంటారు, మార్చేసి ఉంటారు అని చెప్పాడు. ద సెకండ్ స్టేట్మెంట్ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ప్రవీణ్ని బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఆ ఫ్యామిలీని అక్కడ కిడ్నాప్ చేసేసి ప్రవీణ్ బ్లాక్మెయిల్ చేస్తే, ఈ ప్రవీణ్ బ్లాక్మెయిల్తో ప్రతి షాపులోకి వెళ్ళి మెడిసిన్స్ అంటే మందులు, లిక్కర్లు, బకాడీలు కొన్నాడండి అన్నాడు. బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈ 3-4 అవర్స్ బకాడీలు కొనుక్కుంటూ ఉంటే ఒక్క మెసేజ్ ఎవరికైనా కొట్టలేడండి అతని ఫోన్లో ఉంటే? బ్లాక్మెయిల్ నుంచి తప్పించుకోలేడా? ఆ స్టేట్మెంటు కరెక్ట్ అయితే, ఈ స్టేట్మెంటు కరెక్ట్ అయితే ఏంటి చెప్పండి? అంటే ప్రవీణో కాదో నీకు తెలియదు, అది ప్రవీణ్ కాదు అని స్టేట్మెంటు. తర్వాత ఇతనికి బ్లాక్మెయిల్ చేసాడు అందులో, అంటే తాగుబోతు కాదు అని చెప్పుకోవడానికి ఇతను బ్లాక్మెయిల్ చేశారని చెప్పుకుంటున్నాడు నువ్వు. తాగుబోతు ప్రవీణ్ కాదండి, అతను నిజంగా ప్రవీణ్గానే అయ్యి ఉంటే అతను తాగుబోతు కాదు, బ్లాక్మెయిల్ చేసి ఉంటారు, అందువల్ల ఇతను మందులు కొన్నాడని చెప్పంటాడు. ఆడు పాస్టర్ వెధవ అనుకుందాం. ఆడు ప్రవీణ్ గాడు పాస్టర్ వెధవ. వాడి పుట్టిన కులం అటువంటిది. నేను చెప్తున్నా డైరెక్ట్గా, పుట్టిన కులం అటువంటిది, పెరిగిన వాతావరణం అటువంటిది. తాగుబోతుగాకి ఇంకేమవుతాడు? పోస్ట్ మార్టం రిపోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, అదే షాపులో మార్చిలో కూడా ఒకసారి ఇతను యొక్క పేటీఎంలోనే కొన్నారు అంటారు. దట్స్ ఆల్స్ హీఈస్ హ్యాబిచువడ్ ఫార్ డ్రింకింగ్. తాగుతాడు. వాడికి తెలుసు జీసస్ దేవుడు కాదని వాడికి తెలుసు. జీసస్ చెప్పేదాన్ని అబద్ధమని తెలుసు. బైబిల్ పనికిమాలదని తెలుసు. కానీ జీతం కోసం, డబ్బుల కోసం, దశమభావం కోసం, ఊళ్ళో వాళ్ళు కష్టార్జితం కోసం ఇటువంటివన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారని కూడా వాడికే తెలుసు. అందుకోసం ఒక్కడే మోటార్ బైక్ పోతే ఏ తప్పు చేసినా పక్కనోడుకు తెలియదు అనుకునే చేసి తప్పు చేసున్నాడు. తర్వాత రెండోది, దేవుడు చూసేది ఏమీ లేదు గాడిద గుడ్డు, అది కూడా తెలిసి వీడికి. అందుకోసం ఇది బకాడి, హౌ టు డ్రింక్ బకాడి అనే సువార్త తెలుగు పాస్టర్లకి కరెక్ట్గా నేర్పించాడు ఈ డ్రంకర్డ్ పాస్టర్డ్ ప్రవీణ్ పగడాల. డ్రంకర్డ్ పాస్టర్, పాస్టరా పాస్టర్డ్ ఐ డోంట్ నో.
మందు తాగి పాస్టర్ చేష్టలు చేస్తాడా? పాస్టర్ చేష్టలు ఏం తెలుసా? అతను దేవుడి గురించి మాట్లాడాలంటే ధవా రాస్కేల్ మందు కొట్టి ఊళ్ళో తిరిగి 4 గంటలు 5 గంటలు తిరిగి తప్ప తాగి పడి సచ్చాడు దోంప దెగవాడు. వాడిని వెనకేసుకొని వస్తారు, వాడి ఫోటోలు వాడి వీడియోలు అన్నీ పెట్టుకుంటారండి. తాగుబోతోడి గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ వాడు. నాకు నిజంగా చెప్తున్నా, దేవుని నమ్మినవాడు ఒక టైపు, నమ్మనివాడు ఇంకో టైపు. వీడు నమ్మక ద్రోహి పక్క ముసుగు వాడు, మాస్క్ వేసుకున్న పాస్టాడోడు, పాస్టర్ ఆవాడు. అది తెలుగు వాళ్ళ పాస్టర్ గురించి మనం మాట్లాడకపోతే హౌ టు డ్రింక్ బకాడి అనేది తెలుగు పాస్టర్లు సువార్త. అది బాగుంటుందండి. ఈ సువార్త అంటే మాత్రం నాకు ఏమంది అనిపిస్తుందంటే, పాస్టర్లు ఊళ్ళో వాళ్ళ డబ్బుతో, ఊళ్ళో వాళ్ళ చెమటతో, ఊళ్ళో వాళ్ళ రక్తంతో, అంటే పనికిమాలిన అమాయకులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే క్రిస్టియానిటీ లేదనుకోండి, అది పక్కన పెట్టేయండి. వాళ్ళు లేకపోతే క్రిస్టియానిటీ లేదు. ఎస్సీ ఎస్టీ లేకపోతే క్రిస్టియానిటీ ఏముంది కడుగుంటూ 5 మంది ఉంటారు పాస్టర్లే. ఆ నాయుడు పాస్టర్ ఒకడు, శర్మ పాస్టర్ ఒకడు, రెడ్డి పాస్టర్ ఒకడు, బ్రాహ్మణ పాస్టర్ ఒకడు, అంతే. వీళ్ళు 5 మంది ఉంటారు సంఘానికి. అర్థమైందా? మిగతా వాళ్ళంతా ఎస్టీలు తీసుకొని లాగించుకొని చేసుకుంటూ, వాళ్ళు లేకపోతే మీకు జీవనాధారం లేదు, గడువు లేదు, క్రిస్టియానిటీ లేదు. రైట్? ఇండియాలో ఎస్సీ ఎస్టీ లేకపోతే దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. అది ఫస్ట్. తెలుగు పాస్టర్లు సువార్తలు ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మంచి సువార్త ఉదయం పూట హౌ టు డ్రింక్ బకార్డీ, పాస్టర్లకు స్పెషల్ క్లాసెస్ హౌ టు డ్రింక్ బకార్డీ అనేది ఉంటుంది. అది తెలుగు పాస్టర్లు. కానీ తమిళ పాస్టర్ ఇంకొక అతను ఉన్నాడు డోయ్, ఆడిగా వాకిలాడి పాస్టర్డు. ఆడు జబేలు అంట. కోయంబత్తూరులో 2 మైనర్ బాలికల్ని సెక్సువల్లీ అసాల్ట్ చేసిన వీడొక పాస్టాడ్. అర్థమైంది? సెక్సువల్లీ అసాల్టెడ్. వీడు పాస్టరా అండి? అసలు జీవము లేని దేవుడా, జీవము గల దేవుడు, అది పక్కన పెడితే ఆ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు రియల్గా పాస్టర్ అయితే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కొద్దిగా ఇంగిత జ్ఞానమైన ఉండాలి. వాడికి లేదంటే వాడు చెప్పేవన్నీ పనికిమాలదే, వాడు చెప్పేది కాదు, వాడు అనుకున్నవన్నీ కూడా బైబిల్లో రాసినవన్నీ కూడా పనికిమాలదే అని వాడికి తెలుసు. అర్థమైందా? అందుకోసం వాడు అలా చేస్తాడు. అంటే కొందరే పాస్టర్లు చేస్తారు, అందరూ చేయరు, తప్పు. ఐ డోంట్ అగ్రీ ఫర్ దాట్. పాస్టర్ అన్నవాడు తీసుకుంటే బాప్టిజం తీసుకున్న ఇతరులకి సువార్తను మంచిది దేవుని వాక్యం చెప్పాలనుకున్నా కూడా ఎలా చెప్పాలంటే అలా చెప్పాలండి. తప్పులో ఉడికులు కాదు. ఆడు కనీసం మంచిగా మనిషిగా ఉండాలి. జాన్ జబేల్ తమిళ్ పాస్టర్ హౌ టు రేప్ మైనర్ గర్ల్స్ అనేది తమిళ్ పాస్టర్లకి సూటబుల్ అవుతుంది. ఓకే, తమిళ పాస్టర్లకి హౌ టు రేప్ అనేది, తర్వాత తెలుగు పాస్టర్లకి హౌ టు డ్రింక్ అని. అది పాస్టర్ల యొక్క జీవితాలు. దానికి వెళ్ళే తోడు జీసస్ ఒక దేవుడు. ఏమన్నా ఉందండి? నాకు తెలియకడుగుతాను. ది కాంట్రావర్షియల్ స్టేట్మెంట్ 2. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి మన దర్శన గారు, అంటే ఆయన బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఫిలాసఫీ ఇవేమో చదువున్నారేమో మనకు తెలియదు. కాబట్టి ఆయన స్టేట్మెంట్, ఫస్ట్ కాంట్రావర్షియల్ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, అక్కడ వచ్చింది ప్రవీణ్ కాదు, అతను డూపు. ఆ కిల్లరోల్లో ఒక డ్రామా వేసుకొని అతను ప్రవీణ్ డ్రెస్ వేసుకొని వచ్చి డూపుగా, అతను కరెక్ట్గా అతని సైజు, అతని కలరు, అతను వెయిటు, అతను లీను అండ్ స్టౌట్ ఉన్న క్యాండిడేట్ని వెతికి ముందుగానే రెడీ చేసుకొని ఇది ప్లాన్డ్గా చేసి మర్డర్ కాబట్టి అతను ప్రవీణ్ కాదని ఒక స్టేట్మెంటు మిస్టర్ దర్శన గారు సెలవిచ్చారు. రెండో స్టేట్మెంట్ వచ్చి అతను బ్లాక్మెయిల్ చేశారు, అందువల్ల అతను చేయాల్సి వచ్చిందంటే దానికి ఏంటంటే ఇతను తాగుబోతు కాదండి. అంటే వీడి బాధ ఏంటంటే పాస్టర్లు అందరూ ఇట్లే ఉంటారని తెలుసు అందరికీ.
పాస్టర్లందరూ ఇట్లే ఉంటారని తెలుసు అందరికీ. అందుకు ఆ విధంగా పాపం పాస్టర్లు. ఓకే, చూసుకోండి. నేను చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే మన భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ లేకుండా ఉంటే భారతదేశంలో క్రిస్టియానిటీ మతమే ఉండదు. అసలు బైబిలే ఇక్కడికి వచ్చి ఉండేది కాదేమో, ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే క్రిస్టియానిటీ భారతదేశంలో ఉండదు. ఓకే, చూసుకోవాలి. స్టేట్మెంట్లు కూడా కరెక్ట్గా డిబేట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుంటారేమో, 2 కంట్రావర్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో పాస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చెయ్యండి. మీరు చేసేది తప్పులని తెలుస్తుంది. మీకు మనసులో ఏముందో అని తెలుస్తుంది. అసలు బైబిల్ అనేది బుక్ కాదని మీకు తెలుసు. అది 1200 సంవత్సరాల క్రితం ఎవడో యోధులు రాశారని తెలుసు మీకు. దాంట్లో జీవం లేని జీవం గల దేవుడు ఉండడం తెలుసు. అర్థమైందా? దాంట్లో ఈ వాక్యాలు కూడా దేవుడిది కాదు, పెన్సిల్ ఎరేజర్తో చేసినవని తెలుసు మీకు. దాంట్లో క్రిస్టియానిటీ కూడా అసలు ఎప్పుడు ఉండడు. మన క్రిస్టియానిటీ జీసస్ ఎప్పుడు ఉన్నాడండి? 12వ సంవత్సరాల దాకా ఆడుకుంటూ పాడుకుంటూ గోళీలు ఆడుకుంటూ వెళ్ళిపోయేవాడు. తర్వాత 17-19 సంవత్సరాలు ఎక్కడో ఏదో నేర్చుకుని వచ్చాడు 4 మాటలు. ఏడవకండి నన్ను చూసి నవ్వండి అరుగు చేసుకొని వచ్చాడు. వచ్చి 3.5 సంవత్సరం రెబల్ అయ్యాడు. మనకు రాజ్యాంగం నాకే కావాలండి, నేనే రాజును, నేనే మంత్రిని, నేనే దేవుడు అని కూడా చెప్పేసుకున్నాడు. అర్థమైందా? ఈయనే దేవుడట, ఈయన దేవుడు తండ్రి అంట, మరి శుద్ధాత్మ అంట. ఏంటో ఇది. ఓకే, రైట్.